సామాన్యులకు అన్యాయం జరిగితే లాయర్ న్యాయం చేస్తాడు. మరి అలాంటిది ఆ లాయర్కే అన్యాయం జరిగితే ఏం చేయాలి? వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు. లాయర్గా సక్సెస్ అవ్వాలంటే బ్రెయిన్, లాజిక్ రెండే వాడాలి. మీ నాన్నకు కావలసింది నువ్వు కేసు గెలవడం కాదురా, ఒక నిజాన్ని కాపాడడం. అంకుల్, ఆ నల్ల కోట్ వేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ నల్ల కోట్ వేసుకోవాలంటే లా చదవాలి.